గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు, శుభాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బీయింగ్ టెలికాస్టెడ్ ఇన్ శాంతి టీవీ ఛానల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలం మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానాలు అవి ముగించుకొని చక్కగా ప్రభు వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడి వచ్చారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడిన మేలు అని యోబు గ్రంథంలో మనం ఒక మాట చూడగలుగుతున్నాం. దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడడం అంటే ఏంటి? దేవుడు మాట్లాడడాన్ని గురించి పరిహాసంగా అయితే ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దేవుడైనా మాట్లాడేది ఏంటి అని. అన్యజనులకు ఈ కాన్సెప్ట్ కొత్తదిగా ఉంటుందేమో కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్. ఆదికాండం 3వ అధ్యాయం నుంచో లేదా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఉన్న కాన్సెప్ట్ ఇది. సృష్టి ఆరంభం నుంచి దేవుడు మాట్లాడడం అనేది ఉంది. ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడు, స్వయంగా మాట్లాడే దేవుడు, యాజకుల ద్వారా మాట్లాడే దేవుడు, శాస్త్రుల ద్వారా మాట్లాడే దేవుడు, పితరుల ద్వారా మాట్లాడే దేవుడు, దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడే దేవుడు. ఒక నూతనమైనటువంటి యుగములో, నూతనమైన తరములో, కృపా తరములో, పరిశుద్ధాత్మ కాలములో ఉన్న మనతో తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. హీ ఈజ్ స్పీకింగ్ ఆన్. హీ ఈజ్ కంటిన్యూస్లీ స్పీకింగ్. దేవుని స్తోత్రం. ఒకవేళ 400 సంవత్సరాలు ఆయన మౌనం వహించుండొచ్చేమో. దేవుడు మౌనం వహించలేదు, కానీ హీ వాజ్ స్పీకింగ్ టు సమ్వన్, బట్ దోస్ స్పీకింగ్స్ వేర్ నాట్ రికార్డెడ్. అంతవరకే. 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడని కాదు దేవుడు. ఆయన అనుదినం మాట్లాడేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. యోహాను పంపబడ్డం, యోహాను 5 స్థలాలకు పంపబడ్డాడని, అనగా ఆయన ఇంటి దగ్గర నుంచి అరణ్యానికి, అరణ్యం దగ్గర నుంచి నది దగ్గరికి, నది దగ్గర నుంచి అంతఃపురానికి, అంతఃపురం నుంచి చెరసాలకి, చెరసాల నుంచి సమాధి దగ్గరికి ఇలా పంపబడ్డాడనే విషయాల్ని మనం చూసుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st చాప్టర్ వర్స్ 8. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. దేవుని స్తోత్రం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇస్తున్నట్టు వివరణ ఏంటి అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. 1వ అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతున్నాను. జాన్ వాస్ నాట్ దట్ లైట్, బట్ హీ కేమ్ టు షో హూ ఈస్. For he was merely a messenger to speak the truth about the light. వాడుక భాష బైబిల్లోంచి కూడా మనం చూస్తే తెలుగులో అతడు ఆ వెలుగు కాదు, అతడు ఆ వెలుగు కానే కాదు, ఆ వెలుగును గురించి, ఆ వెలుగును గూర్చి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. He was not the light but came so that he could testify concerning the light. He was not the light. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండి సంతోషించాలని ఆశించారు. ఇశ్రాయేలునకు మాత్రమే, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే వెలుగుగా ఉన్నాడు యోహాను. ఆసియా ఖండానికి వెలుగుగా ఉన్నాడు బుద్ధుడు. ద లైట్ ఆఫ్ ఏషియా అని పిలువబడ్డాడు. కానీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని పిలువబడింది యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులు కొంతకాలం ఆయన వెలుగులో ఉన్నారు. బుద్ధుడు బతికున్నంత కాలం ఆయన వెలుగులో అంటే ఆయనకి ఏదో వెలుగుందని కాదు దాని అర్థం. ఆయన చెప్పినటువంటి బోధల వెలుగులో ఉన్నారు అని అర్థం. తర్వాత ఆయన అంతరించిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు కాలంలో ఆయన ఆసియా ఖండానికి మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి
టు ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద లైట్. ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, వెలిగించాలని ఆశపడుతున్న వ్యక్తి. ఇక్కడ రాయబడిన మాటలు, అతడు వెలుగై ఉండలేదు. మన టైటిల్ మీరు గమనించారో లేదో మరి, అపోహలకు అంతం. కొన్ని మిస్కాన్సెప్షన్స్కి మనము ఎండ్ పలకాలి, అనగా కొన్ని అపార్థాలని అంతం చేయాలి. అపార్థాలు మనిషికి చాలా ఉంటాయి. ప్రతిదాని గురించి, మనుషుల గురించే కాదు, మతాన్ని గురించే కాదు, ప్రతిదాని గురించి అపార్థం చేసుకుంటుంటారు. అండర్స్టాండింగ్ కష్టం కానీ మిస్అండర్స్టాండింగ్ సులభం. అర్థం చేసుకోవడం కష్టం కానీ అపార్థం చేసుకోవడం మాత్రం సులభం. అపార్థం చేసుకోవడం మనకు వెన్నతో పెట్టినట్టు విద్య, అది సులభంగా మనం చేయగలిగిన పని. దేవునికి స్తోత్రం. గమనించాల్సిన విషయం, అపార్థాల్లోంచి అర్థాల్లోకి రావాలి. అపార్థాల్లో జీవించడానికి కాదు మానవ జీవితం, అర్థాలు చేసుకోవాలి. ప్రకృతి మనకు ఒక పాఠ్య పుస్తకం, మన పొరుగువాడు మనకు ఒక పాఠ్య పుస్తకం, పరిశుద్ధ గ్రంథం మనకు ఒక పాఠ్య పుస్తకం. ఈ పాఠ్య పుస్తకాల్లోంచి, టెక్స్ట్ బుక్స్లోంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. కొన్ని అపోహలను, కొన్ని ఊహాగానాలకు మనం అంతం పలకాలి. ఈ అధ్యాయంలోంచి నేను 3 మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. 3 అపోహలకు అంతం పలికినటువంటి సువార్తికుడైనట్టు యోహాను. సత్యం పలికినప్పుడు అసత్యానికి అది అంతమే. సత్యం పలికినప్పుడు అసత్యానికి అది సమాధి కట్టినట్టే, గోరీ కట్టినట్టే. సత్యమే పలకాలి. అసత్యాన్ని సమాధి చేయాలంటే దేవుని బిడ్డలమైన మనం ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ సత్యం పలకాలి, కానీ అబద్ధికులుగా ఉండడానికి వీలేదు. అబద్ధంతో మనం ఏం కట్టలేం. అబద్ధంతో కట్టబడింది ఏదైనా ఉంటే అది ఇసుక అనేటువంటి నేల మీద, లేదా ఇసుకను పునాదిగా చేసుకొని కట్టుకున్న కట్టడం లాగుంటుంది. కానీ సత్యము పలుకుతున్నాము అంటే అది బండ మీద కట్టుకున్న పునాది లాంటిది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో అప్లికేషన్ పార్ట్లో చివరిగా లేకపోతే కన్క్లూజన్లో యేసు ప్రభు చెప్పిన మాటల్లోంచి నేను ఈ పోలిక చెప్పాను. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, కొన్ని అపోహలకు ఎవరు అంతం పలుకుతారు? అనగా మత్తయి, మార్కు, లూకా అనేటువంటి వాళ్ళు కొన్ని అపోహలకు అంతం పలకలేదు. వాళ్ళ అపోహలను ఇంకా ఎక్కువగా పుట్టించారని కాదు. ప్రతి సువార్థికునికి, ప్రతి దైవజనునికి బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. దిద్దుబాటు చేయాలి, సంస్కరణ చేయాలి, కరెక్షన్స్ చేయాలి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, ఆ పేపర్లని అలాగే ఉంచకుండా టీచర్స్ దాన్ని కరెక్షన్ చేస్తారు. బాబు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇలా కాదు, ఇలా కాదు, దీనికి ఈ బొమ్మ కాదు, పలాంది కాదు అని వాళ్ళు కొద్దో గొప్ప రిమార్క్ చేస్తారు, లేకపోతే ఏదో వివరణ ఇస్తారు. కరెక్షన్ కావాలి. ఒక క్వశ్చన్ పేపర్కి లేకపోతే ఒక ఆన్సర్ షీట్కి కరెక్షన్ ఏ విధంగా అవసరమో మన జీవితానికి కరెక్షన్ కావాలి, మనకు కరెక్షన్ కావాలి. కొన్ని అపోహలు అంతమైపోవాలి, ఆత్మీయతలు అక్కడ అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలు ఆవిర్భవించాలి. అపోహలు అంతమైపోయి ఆత్మీయతలు ఆవిర్భవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 అపోహల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటి అంతం ఎలా పలకబడింది, దాన్ని ఎలా సరి చేసుకుంటూ వచ్చాడు, కరెక్షన్ చేసుకుంటూ వచ్చాడు అనే దాని గురించి మనం మొట్టమొదటిగా 1వ అధ్యాయము 8వ వచనం. అతడు అనగా యోహాను, అనగా పంపబడిన మనుషుడు, అనగా దేవుని యొద్ద నుంచి వచ్చిన మనుషుడు, జకర్యా ఎలిజబెత్తుల కుమారుడైన యోహాను, అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అంటే అతడు వెలుగై ఉండలేదు అంటే దాని అర్థం అతడు వెలుగేమోనని. హీ మైట్ బి ద లైట్ ఆఫ్ మెస్సయా. అతడు మెస్సియా యొక్క వెలుగేమోనని. నువ్వు ప్రవక్తవా అని అడిగానంటే ప్రవక్త అయిండొచ్చు అని అనుకున్నారు. నువ్వు ఏలియావా అయిండొచ్చు అనుకున్నారు. ఇర్మియావా అనుకున్నారు. ఏదో ఇంకా రకరకాలుగా అనుకున్నారు. అసలు ఇవేవి కాదు అన్నిటికీ నో అంటున్నావే. బట్ హూ ఆర్ యూ? పంపబడిన వాని యొక్క ఉనికిని ప్రశ్నిస్తున్నటువంటి పరిచయుల గుంపు,
పంపబడుతున్న వాళ్ళు ఈరోజు ప్రశ్నించబడుతున్నారు. మీకేం పని లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం పని లేదా, ఈ కాలనీకి ఎందుకు వచ్చారు, నెల్లూరుకి ఎందుకు వచ్చారు? చూడండి, పంపబడిన వాళ్ళు ఉన్నారు, పంపబడకుండానే పంపబడ్డాము, దేవుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడు, దేవుని దర్శనం చూసామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. యోహాను అటువంటి వాడు కాదు. యోహాను అన్యజనుల దగ్గరికి వెళ్ళలేదు, అలాగనే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? విచిత్రమైన చోటుకి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు అరణ్యానికి అన్యజనులైనా రావచ్చు, ఆత్మీయులైనా రావచ్చు. అరణ్యానికి పరిశీలన రావచ్చు, సద్దుకైనా రావచ్చు. అరణ్యంలోంచి వాళ్ళకి కావలసినటువంటి భౌతిక నిత్యావసర వస్తువులు తేవడం కోసం అరణ్యానికి వెళ్ళేవాళ్ళు. అలా వెళుతున్నటువంటి శ్రామికులు, కష్టజీవులు, ఆదివాసులైన వాళ్ళు, ఆటవిక జాతులైన వారు, వాళ్ళ కోసం మాత్రమే కాదు. తర్వాత మెల్లగా అక్కడి నుంచి ఆయన షిఫ్ట్ చేశాడు తన హెడ్ ఆఫీస్ని. అరణ్యము నుంచి యోర్దాను నది దగ్గరకు ఆయన వచ్చాడనే సంగతి మనకు తెలుసు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, యోహాను బహుశా వెలుగై ఉన్నాడు అనేటువంటి ఒక అపోహ, ఒక దురభిప్రాయం దేవుని ప్రజల్లో అనగా యూదుల్లో పడిపోయింది. అతడు వెలుగు కాదు, అతడు వెలుగు అనుకుంటే వెలిగిన్నాడు, కానీ అతడు నిజమైన వెలుగు కాదు, అతడు నక్షత్రం కాదు, అతడు గ్రహం లాంటి వాడే. ఫలాని వాళ్ళ గురించి ఫలాని స్టార్ అండి, ఈ స్టార్ అండి, ఆ స్టార్ అని చెప్తుంటారు. స్టార్లు కాదు, మానవుడు స్టార్ కాదు, మానవుడు ప్లానెట్ లాంటివాడు, గ్రహం లాంటివాడు. స్వయంగా వెలిగేవాడు కాదు, ఎవరో వెలిగిస్తే వెలిగించేవాడు, దేవుడు వెలిగిస్తే వెలిగించేవాడు. అంతవరకే. మనం స్టార్లం కాదండి, స్టార్ ఒక్కడే, దేవుడే స్టార్. ఆయన స్వయంభవుడు కనుక ఆయన స్టార్. సూర్యుని ఎవరు వెలిగించడం లేదు, చంద్రుడిని ఎవరు వెలిగించడం లేదు, నక్షత్రాలను ఎవరు వెలిగించడం లేదు. మన ఇంట్లో లైట్లు రాత్రి అయ్యేసరికి, చీకటి పడేసరికి ఆటోమేటిక్గా వెలగవు, వాటిని వెలిగించాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి లైట్, ప్రతి బల్బు ఎవరో ఒకరు వెలిగించాలి. కానీ దేవుడు ఒకరు వెలిగించాల్సిన అవసరం లేకుండా తనంతట తాను వెలుగుతుండేవాడు. చీకటిలో ఆ వెలుగు, ఆ జీవపు వెలుగు ప్రకాశిస్తుంది అని రాయబడింది. దేవుని వెలుగు, దైవికమైన వెలుగు ప్రకాశిస్తుంది. యేసు ప్రకాశిస్తున్నాడు. హీ వాజ్ షైనింగ్ ఇన్ ద లైట్. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఈ చీకటి ప్రపంచంలో యేసులాగా వెలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆరిపోయి దీపం ఆర్పేసుకొని, ఆత్మదీపాన్ని ఆర్పేసుకొని, ఆత్మీయ జీవితపు అనుభవాలను ఆర్పేసుకొని అంధకారంలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, వెలుగును గూర్చినటువంటి అపోహను అంతం చేయడానికి యోహాను గారు చెప్తున్నారు, సహోదరులారా గుర్తుపెట్టుకోండి, అతడు వెలుగై ఉండలేదు. మరి ఏమైనాడు? వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, వెలుగును గూర్చినటువంటి మార్టీర్ అయి ఉన్నాడు. సాక్షి అంటే, సాక్ష్యం ఇచ్చేవాడు అంటే గ్రీకు భాషలో మార్టీర్స్, మార్టూరియా అంటే దాని అర్థం హతసాక్షి. వెలుగును గూర్చి సాక్ష్యమిస్తూ తన ప్రాణాన్ని కోల్పోయేవాడు, యేసును గూర్చి ప్రకటిస్తూ తన ప్రాణాన్ని కోల్పోయినవాడు, యేసు యొక్క సిద్ధాంతాల్ని, పరిశుద్ధత అనేటువంటి సూత్రాన్ని ప్రకటిస్తూ ప్రాణార్పణ చేసినవాడు, యేసు యొక్క ఆశయ సాధన కోసం జీవించినవాడు. తన ఆశయాల సాధన కోసం కాదు, తండ్రి ఆశయాల సాధన కోసం కాదు, తన ప్రజలైనటువంటి యూదా ప్రజల ఆశయ సాధన కోసం కాదు, కానీ యేసు యొక్క తన వెనకాల వచ్చు వాని యొక్క ఆశయ సాధన కోసం, అనగా ప్రవక్తలు చెప్పినటువంటి యేసు యొక్క ఆశల సాధన కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి, అరుదైన వ్యక్తి యోహాను. నీ ఆశల కోసం జీవిస్తున్నావా? దేవుని ఆశయాల కోసం జీవిస్తున్నావా? నాకు బట్టలు కావాలండి, భోజనం కావాలండి, పలాంది కావాలండి అని చెప్పి వీటిని తీర్చుకుంటున్న వ్యక్తిగా ఉన్నావా? లేదా నాకు ఇవి ఉన్నా ఒకటే, నా ఆశలన్నీ నేను చంపుకుంటున్నాను, దేవుని ఆశయాల కోసం, ప్రభు ఆశయాల కోసం జీవిస్తున్నాన్న వాళ్ళు కావాలి మనకు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, మొట్టమొదటి మాట, వెలుగును గూర్చినటువంటి అపోహను తొలగించడానికి.
ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. జాన్ ఈస్ నాట్ ద లైట్. జాన్ ఈస్ నాట్ లైట్. యోహాను వెలుగు కాదు. మరి ఎవరు వెలుగు? నిజమైన వెలుగు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినవాడు. యోహానును వెలుగని చెప్పాడు, యేసు ప్రభును వెలుగని చెప్పాడు. యోహాను చిన్న జ్యోతి అయితే యేసు ప్రభు పెద్ద జ్యోతి అన్నాడు. ఈజ్ అ బిగ్గర్ లైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో దేవుని వాక్యంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అరే ఇదేంటిది? యేసు ప్రభు కదా లోకానికి వెలుగు, మనం లోకానికి వెలుగు అంటున్నాడు ఏంటి? అవును, మనం వెలుగే. మనం వెలిగించాలనే, వెలిగించబడ్డ మనం అనేకులను వెలిగించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి ఈ లోకంలో. ఈ లోకం అంటే ఏ లోకం? మూర్ఖులైన వక్రతరము వారి మధ్యలో. మూర్ఖులు, తిరుగుబాటు చేసేవాళ్ళు, మొండోళ్ళు, మొరటోళ్ళు, దుష్టులైన వాళ్ళు, వీళ్ళ మధ్యలో చీకటి అలుముకొని ఉంది. వీళ్ళ మధ్యలో జ్యోతుల్లాగా ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. జీవవాక్యము వెలుగునిస్తుంది. జీవవాక్యమును చేతబట్టుకొని మనం కృపావాక్యాన్ని గురించి మాట్లాడుకున్నాం, సత్యవాక్యాన్ని గురించి, విశ్వాస వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. జీవవాక్యము, దేవుని స్తోత్రం. వాగ్దాన రూపమైన వాక్యము అని ఉంది. వాక్యమే వేరు వేరు రూపాలు అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒకటి, వెలుగును గూర్చినటువంటి అపోహను అంతం చేయాలనుకున్నాడు యోహాను సువార్తికుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వల్ల పుట్టినవారే గాని, వారు దేవుని వల్ల పుట్టినవారే గాని రక్తం వల్లనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. He was not born by the joining of human parents or from natural means or by a man's desire, but he was born of God. He అంటే యేసు ప్రభువుని గురించి కాదు, ఎవరైతే దేవుని కుమారుడిగా మార్చబడ్డాడో వాడు ఎలా పుట్టాడు? వాడి పుట్టుకను గురించిన రహస్యం ఏంటి అనంటే, వాడు 3 విధాలుగా పుట్టలేదు. రక్తం వల్ల పుట్టలేదు, శరీరేచ్ఛల వల్ల పుట్టలేదు, మనుషేచ్ఛల వల్ల పుట్టలేదు. వాడుక భాషలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయము 13వ వచనం, దీస్ ఆర్ నాట్ దోస్ హూ ఆర్ బోర్న్ త్రూ బ్లడీనెస్ ఆర్ త్రూ ద చాయిస్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ బై ద డెసిషన్ ఆఫ్ ఎ మ్యాన్, బట్ హూ ఆర్ యాక్చువల్లీ బోర్న్ ఆఫ్ గాడ్. 1వ అధ్యాయం 13వ వచనం. కానీ వీళ్ళు మానవుల రక్తం వలన కానీ శారీరక వాంఛల వలన కానీ మనుష్యుని నిర్ణయం వలన కానీ జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం. దేవుని సంతానమైన వాళ్ళు మానుషేచ్ఛల వలన, అనగా పురుషుని ఇచ్చ వలన లేకపోతే స్త్రీ ఇచ్చ వలన, కామాభిలాష వలన పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు వేరు వేరు పదాల్లో ట్రాన్స్లేషన్స్లోంచి నేను మీకు గుర్తు చేశాను. దేవుని పిల్లలు అనే వాళ్ళ గురించి మీరు అపార్థం చేసుకుంటారేమో, దేవుని సంతానము అని మీరు అనుకుంటారేమో. మీరు దేవుని సంతానమని మీరు పొంగిపోతూ, రెచ్చిపోతూ, రేగిపోతూ ఉంటారేమో. దేవుడు అబ్రాహాముకు రాళ్ల వలన సంతానం పుట్టించగలడు, రాళ్ల వలన దేవుడు సంతానం పుట్టించగలడు. కాబట్టి మీరు అబ్రాహాము సంతానం అని గర్వించొద్దండి అని ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. రెండో మాట మనం చూస్తున్న మాట ఏంటంటే, ఒక అవగాహన లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక అపార్థంలో ఉన్నారు, ఒక అపోహలో ఉన్నారు. దేవుని వల్ల పుట్టేది ఏందండి? దేవుని వల్ల పుట్టాడు, దేవుడు తండ్రి అయితే తల్లి ఎవరు అని ప్రశ్నించేవాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి అక్కడ చెప్పండి విషయం 3 విషయాలను బట్టి కాదు. ఒకటి, రక్తం వల్ల కాదు, రక్తమాంసములు అనగా ఫ్లెష్ అండ్ బాడీ అనగా శరీరం వలన కాదు. రెండోది, శరీర సంబంధమైన కోరిక వలన, దానివల్ల కూడా పుట్టినవాడు కాదు. స్వర్గ సంబంధమైన ఇచ్చ వలన పుట్టిన వాళ్ళు.
వాడు శరీరేచ్ఛ వలన కాదు పుట్టింది, వాళ్ళు స్వర్గ సంబంధమైన రక్త మాంసముల వలన పుట్టిన వాళ్ళు కాదు, ఆత్మ మూలంగా పుట్టిన వాళ్ళు. యోహాను సువార్త 3:3-5 మూడోది, వారు మనుష్యేచ్ఛల వలన కాదు కానీ మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఇచ్చ వలన పుట్టిన వాళ్ళు. ఈ మిస్అండర్స్టాండింగ్ని, మిస్కాన్సెప్షన్ని ఆయన బ్రేక్ చేస్తున్నాడు. ఏంటంటే దేవుని సంతానం ఒకటి వెలుగును గూర్చినటువంటి, దైవికమైన వెలుగును గూర్చినటువంటి అవగాహన కలిగిస్తున్నాడు, అపార్థాన్ని తొలగిస్తున్నాడు, అపోహను తొలగిస్తున్నాడు, అపోహకు అంతం పలుకుతున్నాడు. రెండోది, దైవికమైన సంతానాన్ని గురించినటువంటి అపోహ. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయుడు, దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట ఇంచుమించు 5-6 సార్లు 1 యోహాను పత్రికలో మనకు కనిపిస్తుంది. అనగా ఒక మనిషి దేవుని ఆశీర్వాదం వల్ల పుట్టాడు, దేవుని మూలంగా పుడుతున్నాడు, ఆత్మ మూలంగా పుట్టే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. దేవుని స్తోత్రం. రెండో విషయం, మనం ఆలోచించిన విషయము, దేవుని సంతానాన్ని గురించినటువంటి అపోహను అంతం చేశాడు యోహాను. మూడో విషయం 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా ఎప్పుడు దేవుని చూడలేదండి. మేము ఇప్పుడు చూసాం, నిన్న చూసాం, మొన్న చూసాం, రాత్రి చూసాం, కల్లో చూసాం, ప్రార్థనలో చూసాం అంటున్నారేమో. నో వన్ ఎవర్ బిఫోర్ గేజ్డ్ అపాన్ ద ఫుల్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పూర్తి మహిమ మీద ఎవరు దృష్టి పెట్టలేకపోయారు, తేరి చూడలేకపోయారు. ఎక్సెప్ట్ హిస్ యూనిక్లీ బిలవ్డ్ సన్ హూ ఈస్ చెరిష్డ్ బై ఫాదర్ అండ్ హెల్డ్ క్లోజ్ టు హిస్ హార్ట్. Now that he has come to us, he has unfolded the full explanation of who God truly is. అనుకుంటున్నారేమో దేవుని చూశామని. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూసిరి అని రాయబడింది. నన్ను చూచి ఏ నరుడు బతకడు అనేటువంటి స్టేట్మెంట్ కూడా నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. ఎవడనో ఎప్పుడునో దేవుడిని చూడలేదు. ఒకవేళ చూశాడు అని చెప్పుకుంటున్నట్లయితే, ఆరోపిస్తున్నట్లయితే, క్లైమింగ్ చేస్తున్నట్లయితే నో ప్రాబ్లం. ఏంటి చూడలేదు అంటున్నాడు, ఎలా చూశాడని చెప్పుకున్నప్పుడు వాడిని ఎలా సమర్థించగలము? వాడిని ఖండించాల్సిన అవసరం లేదు. వాడు భౌతికంగా చూడలేడు, ఆత్మీయంగా చూడగలడు. ఆత్మీయంగా చూడగలంటే ఆయన బయలుపరిస్తే చూడొచ్చు. ఇఫ్ హీ రివీల్స్ వీ కుడ్ సీ. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇఫ్ హీ రివీల్స్ వీ కుడ్ సీ. ఆయన బయలుపరిస్తే మనం చూడగలం. ఆయన బయలుపరచకపోతే, ఆయన బయలుపరచక బిగిస్తే, ఆయన మూసివేస్తే, కప్పివేస్తే ఎవరు చూడగలరండి? కాబట్టి నువ్వు చూస్తున్నావు అంటే, ఆత్మీయంగా చూస్తున్నావు అంటే, ఆత్మీయ కనులతో దేన్నో చూస్తున్నావు అంటే, దేవుని చూస్తున్నావు అంటే, దేవుని మహిమను చూస్తున్నావు అంటే మంచిదే. దేవునికి స్తోత్రం. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడును దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. దేవుడు చూడలేదు కాబట్టి దేవుని రూపాలను అంటూ వేరు వేరు విగ్రహాలని బొమ్మలు చేసుకుంటున్నారు. ఒక మనిషి దేవుణ్ణి ఆత్మలో చూడగలడు. ఏ స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ కుడ్ సీ ఏ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం వాస్తవమే. దేవుని ఎవడు చూడలేడు, ఆత్మలో చూడొచ్చు. చూడలేడు అనేది వాస్తవం, చూడొచ్చు అనేది కూడా వాస్తవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ మిస్కాన్సెప్షన్ ఏంటి అంటే, దైవ దర్శనాన్ని గురించినటువంటి దురభిప్రాయాన్ని ఆయన చిన్నాభిన్నం చేస్తున్నాడు, దాన్ని తరిమి కొడుతున్నాడు, లేకపోతే తీసివేస్తున్నాడు. ఒకటి, మొట్టమొదటి దురభిప్రాయము దైవికమైన వెలుగును గురించినటువంటి ఆ మిస్కాన్సెప్షన్. రెండోది దైవికమైన సంతానాన్ని గురించి. మూడోది దైవికమైనటువంటి దర్శనాన్ని గురించి. ప్రభువును దర్శిస్తే మంచిదే. నేను ప్రభువును చూచి తిని, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూచి తిని, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని చెప్తున్నాడు భక్తుడు. అది అబద్ధం కాదు, అది వాస్తవమే.
ఎవరు ఎప్పుడు చూడలేదంటున్నాడు. ఏంది? వాస్తవమే, ఆయన ఎవరూ చూడలేరు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, ఆ మాటలు ముగించేస్తున్నాను నేను. 3 అపోహలను అంతం చేశాడు యోహాను. కేవలం 3 అపోహలను అంతం చేశాడని కాదు దాని అర్థం. ఈ లోగోస్ హిమ్లో లేకపోతే లోగోస్ కీర్తనలో, ఇదేం కీర్తన అండి, విచిత్రమైన కీర్తన అంటారేమో. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు ఉన్న భాగాన్ని లోగోస్ కీర్తన అంటారని చెప్పుకున్నాం. దీన్ని, ఈ కీర్తనలోంచి మనం 3 మాటలు అర్థం చేసుకున్నాం. ఏంటి అంటే, దైవికమైనటువంటి వెలుగును గురించి, దైవికమైన సంతానం గురించి, దైవికమైన దర్శనాన్ని గురించినటువంటి దురభిప్రాయాలు లేకపోతే అపోహలను అంతం చేసినటువంటి యోహాను. మనం కూడా ఈ రోజులో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి దురభిప్రాయాలను సువార్త ద్వారా సంహరించాల్సినటువంటి అవసరం ఉంది. సువార్త అనేది దైవికమైన అభిప్రాయం. ఆ దైవికమైన అభిప్రాయం కొన్ని దురభిప్రాయాలు తొలగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితంలో అనేకమైన అపోహలు ఉన్నాయి అని ప్రభువు దగ్గరికి వద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. 3 అపోహలకు అంతం పలికినటువంటి అపోస్తులైనటువంటి యోహాను గురించినటువంటి వివరాలు మీరు మాకు తెలియజేశారు. దైవికమైనటువంటి వెలుగును గురించినట్టు అపోహ, దైవికమైన సంతానం గురించినట్టు అపోహ, దైవ దర్శనాన్ని గురించినటువంటి అపోహ. ప్రభువా, ఈ దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నటువంటి మేము, మీ సువార్తను ఎరగని వారు రకరకాల అభిప్రాయాల్లో, అపోహల్లో ఉన్నారు. వారికి సత్యవాక్యం ద్వారా, సువార్త ద్వారా వారి అపోహలను అంతం చేయడానికి మీరు మాకు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.